ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. పలు కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు, అంటే వార్తల్లో వస్తూ ఉన్నాయి. ఆ ప్రపంచ వార్తలు మీ చేతికి వచ్చి చేరుతున్నాయి. అయితే ఇందులో ఏది దేవుని యొక్క మాటకు సంబంధితముగా ఉంది, ఏది ప్రవచనాలుగా నెరవేరుతుంది అన్నది పరిశోధించి అది మాత్రం మీకు ఇచ్చేదిగా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో దేవుడు మాకిచ్చిన పరిచర్యగా అనుకుంటున్నాం. రండి ఈనాటి కార్యక్రమంలోనికి వెళదాం. మొట్టమొదటిగా యాజ్ యూజువల్ ఎప్పుడు చూసేట్టు ఇస్రాయెల్ ఇరాన్ ఈ వార్ యొక్క కాన్ఫ్లిక్ట్నే చూడబోతున్నాం. ఇప్పుడు మధ్యలో సమాధానం సీజ్ ఫైర్ వచ్చినట్టుగా ఉండింది. అదొక వైపు వెళ్తుంది. అంటే అమెరికా ఉప అధ్యక్షుడు వ్యాన్స్ వచ్చి ఒకవైపు మాట్లాడుతున్నాడు, కానీ ఇంకొక వైపు వాటంతటికి ఆపోజిట్గా భీకర యుద్ధము ఒకవైపున జరుగుతూనే ఉంది. అంటే నార్తన్ ఇస్రాయెల్ సైడ్లో లెబనాన్ తాకింది, లెబనాన్ని ఇస్రాయెల్ తాకింది, కానీ ఆగెట్టు కనపడటం లేదు. కానీ వారు సీజ్ ఫైర్ మాటలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకొక వైపు ఇరాన్ వరల్డ్ వార్ వస్తుంది, ఇక దీనిపైన వైలేట్ చేస్తే వరల్డ్ వార్ వస్తుంది, సీజ్ ఫైర్ చేయకపోతే. రెండు ఫారిన్ ఓడలను వారు పట్టి పెట్టుకుని ఉన్నారు. దానికి వారు ఏం రీజన్ చెప్తున్నారంటే వారి స్టేట్ ఆఫ్ హార్మస్ జలసంధిని వారు ఇల్లీగల్గా క్రాస్ చేయడానికి ప్రయత్నించారు అని చెప్తున్నారు. కానీ ఆ దేశ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడని అడిగితే, లేదు మేము అన్ని క్రమంగానే చేస్తున్నామన్నారు. రెండు వెసల్స్ అంటే రెండు ఓడలను వారు పట్టుపెట్టుకున్నారు. ఒకదాన్ని వారు తాకిడి చేశారు, అది మూడవ ఓడ. ఇది ఇంకా గొప్ప సంచలనం కలిగించింది. కాబట్టి ఇస్రాయెల్ ఇరాన్ వార్ అన్నది ఇంకా మరో ఘట్టానికి పెద్ద లెవెల్కే వెళుతుందని మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటిగా ఇందులో ఈ వార్ యొక్క విషయం. అయితే ఇందులో ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తాం కదా, ప్రధానంగా ఈ వార్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ప్రపంచమంతటను మెయిన్ ఎఫెక్ట్ అనే చెప్పాలి. అదేంటంటే ఆయిల్ ప్రైస్ హైక్, అంటే చమురు వెల అన్నది పెరుగుతుంది. దాదాపుగా $102 ఒక బ్యారెల్ పెరిగింది వెల. 95, 96, 93 ఉండింది. ఈ 2-3 నెలల్లో మాత్రం ఇంత పెరిగింది. సమీపంలో కూడా ఇండియాలో ఉండేటువంటి ఈ ఆయిల్ సంస్థలు వారేం చెప్పారంటే, నష్టంగా ఇస్తూ ఉన్నాం, 2-3 నెలలుగా నష్టంలోకి వెళ్తుంది, వెల పెంచకుండా వేరే దారే లేదు అన్న లెవెల్కి వెళుతుంది, కానీ మేము అది చేస్తూనే ఉన్నాం, వెల ఎక్కించకుండా ఉన్నాం అని చెప్తూనే ఉన్నారు. ఎక్కడికెళ్తుందో తెలీదు. దీని మరొక సైడ్ ఎఫెక్ట్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ సర్వదేశ ఎనర్జీ ఏజెన్సీ వారేం చెప్పారంటే, ఐరోపాలో మరొక 6 నెలలకే ఫ్లైట్ ఇంజిన్స్కి కావలసిన ఇంధనం ఉందంట. 6 నెలల్లోగా ఆ సమస్య సాల్వ్ అయితేనే ఇది మరొక ఘట్టానికి చేరుతుంది, లేకపోతే 6 వారాల్లో అన్ని విమాన సేవలు ఆగిపోతాయి అని చెప్పి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వారు చెప్పి ఉన్నారు. ఇప్పుడు యోచించండి, ఈ ఆయిల్ సమస్య అంటే ఇక్కడ జరిగే సమస్య ప్రపంచమంతటికి సమస్యగా మారుతుంది. సో ఇది ఇరాన్ ఇస్రాయెల్ ఆ వార్ యొక్క అప్డేట్. ఎహెచ్కేల్ 38, 39 అది మర్చిపోకూడదు. ఆ అధ్యాయముల యొక్క దీర్ఘదర్శనముల యొక్క నెరవేర్పులో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇస్రాయేల్ ప్రతినిధులు 40 మంది రష్యాలోకి రావడానికి నిషేధించబడ్డారు. రష్యా ఎయిర్పోర్ట్ నుండి వారు మరలా ఇస్రాయేల్కి పంపించడం జరిగింది. దాదాపు 5 గంటలు వారు తనిఖీ చేయబడ్డారు. వారి దగ్గర అడిగిన ముఖ్యమైన ప్రశ్న, ఇస్రాయేల్ మిలిటరీతో సంబంధాలున్నాయా, ఇరాన్ని గూర్చి మీ యొక్క అభిప్రాయము, దానితో పాటు వారి యొక్క వ్యక్తిగత మత కార్యములు, సెల్ఫోన్ వంటివి వారు అన్నిటినీ చెక్ చేశారు. చూసి వారు చెప్పిందేంటంటే, ఇరాన్ వారి శత్రువు, రష్యా వారికి శత్రువు అని వారు చెప్పారు. ఇది రష్యాకి ఇరాన్కి మధ్య సంబంధాన్ని, ఇస్రాయేలు వ్యతిరేకత మొదటిసారి బహిరంగంగా నమోదు చేశారు. ఇది అంగీకరించలేమని ఇస్రాయేల్ చెప్పినా గాని ఎహెచ్కేల్ 38లో చెప్పినట్టుగా ఇస్రాయేల్ రష్యా వారి ప్రత్యక్ష పోరాటం ఆరంభమవుతుంది. దీని యొక్క మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఈ ఎఫెక్ట్ యొక్క పరిణామాలు ఏంటని చూస్తే, కరువులు. దేవుడు చెప్పిన సూచనల్లో ఒకటి కరువు. ముందుగానే నిత్యావసరాల వెలలు పెరుగుతూనే ఉన్నాయి. పలు దేశాలలో ఈ ఇంధనం లేదు, అంటే ఇంధన కొరత ఏర్పడింది. ఆ తర్వాత గ్యాస్ లేదు. దానివల్ల ఇవి కొరత పట్టడం వల్ల ఫెర్టిలైజర్స్, వ్యవసాయం సంబంధించిన కార్యాలు, గిడ్డంగులు ఇవన్నీ కూడా బాధింపబడ్డాయని చెప్తున్నారు. అవన్నీ కూడా దాటి కరువు తీవ్రస్థాయిని అందుకుంది. సుడాన్ దేశములో ఇదొక ప్రార్థన విజ్ఞాపనగా మీరుంచండి. శ్రీలంక కొరకు, ఇరాన్ కొరకు ప్రార్థించాం. అదేవిధంగా ఇప్పుడు సుడాన్ కోసం ప్రార్థించాలి. సుదాన్లో మాత్రం చూసినట్లయితే దాదాపుగా 8 కోట్ల మంది అటే స్ట్రెచ్ ఇటువంటి ఒక గొప్ప క్షామము ప్రపంచం చూసింది లేదని చెప్తూ ఉన్నారు. అటే స్ట్రెచ్ క్షామములో వారు ఆ గొప్ప బాధింపును సంధించే పరిస్థితికి వారు వెళ్లారు. సో ఇది ఇంకా తీవ్రస్థాయికి వెళుతూ ఉంది. వీరికేం చేయాలో ఎవరికి అర్థం కావడంలా. ఎందుకంటే సంపన్న దేశాలన్నీ యుద్ధంలో బిజీగా ఉన్నాయి, ఆయుధాలు కొని సేకరించడంలో. నేను ముందుగానే చెప్పున్నా, ఒక నివేదిక చెప్తుంది, ఇక్కడ ఆయుధాలకు యూజ్ చేసే డబ్బు 30% ఇస్తే చాలు, ప్రపంచంలో ఉన్న అంతమందికి ఆహారం ఇవ్వగలము. ఆ స్థాయిలో ఆయుధాలకు యూజ్ చేస్తున్నారు. అదిను ఇప్పుడు చూస్తే అధికంగా ఆయుధాలు సేకరిస్తున్నారు అన్ని దేశాలును. విమానాలు, యుద్ధ విమానాలు, లేకపోతే అందులకైన ఆయుధాలు అన్ని కొనడం వల్ల
ఇప్పుడు ఒకవైపు చూస్తే వాళ్ళకి వీళ్ళని కాన్సంట్రేట్ చేసే టైం లేదు. అయితే జనులు కరువు యొక్క తీవ్రతకు వెళుతూ ఉన్నారు. పలు దేశాలలో ధరలు చెప్పలేని స్థాయికెళ్ళింది. దయచేసి సుడాన్ ప్రజలకై ప్రార్థించండి. అది చాలా ముఖ్యమైన కార్యంగా ఉంది. ఇది దాటి కొన్ని ప్రకృతి విలయాలు మన కాలంలో జరిగాయి. ఈ వారంలో అది చెప్పి ఈ నిన్నటి వరకు కార్యక్రమాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా ఈ ప్రకృతి విలయాల్లో యేసు చెప్పిన భూకంపాలు ఇటువంటి కార్యాలే. అందులో చూస్తే ఇప్పుడు జపాన్లో 7.4 చాలా పెద్ద భూకంపం. సునామీ అలర్ట్ అంతా ఇచ్చారు. ఆ స్థలంలో ఆడిన ఆ వీడియోస్ అంతా కూడా చూస్తే మన గుండెలు కదిలిపోతున్నాయి. ఎలా ఆ స్థాయికి ప్రజలు తట్టుకుంటున్నారో తెలీదు. దానికి భూకంప ప్రాంతము, భూకంప భూమి, లేకపోతే అంటే సునామీ వంటి కార్యాలు ఎప్పుడూ ఆ ప్రజలు చూస్తూ ఉన్నారు. అది దాటించి ఈ దేశము అంతగా అభివృద్ధి చెందడం మరొక విషయం. అయితే ఇప్పుడు ఎంతో పెద్ద భూకంపం. వారు ముందుగానే హెచ్చరించారు. 3 లక్షల మంది బాధించబడే స్థాయికి భూకంపం వస్తుందని. ఈ విధంగా వారు సంధిస్తూనే ఉన్నారు. ఇది మొదటిది. రెండవది, మలేషియాలో సభా ప్రాంతంలో గొప్ప రీతిగా ఒక కారు చిచ్చు. దాదాపు 9,000 మంది బాధించబడి వారు మరో స్థలానికి తరలించబడ్డారు. దీనికేంటి కారణమని పరిశీలిస్తే అదేదో అగ్ని ప్రమాదమని చెప్పలేకపోతున్నారు. ఏమంటున్నారు? ఎల్ నినో అనేది చెప్తున్నారు. అంటే వాతావరణ మార్పు. దీని గురించి మనము 20 సంవత్సరాలుగా వింటూ ఉన్నాము. ఎండాకాలం వస్తే ఒక గొప్ప రీతిగా కొన్ని దేశాల్లో ఎలా ప్రభావితం చేస్తుందంటే వేడి తరంగాలు ఏర్పడుతూ ఉన్నాయి. మరొక వైపు చూస్తే కొన్ని దేశాల్లో తుపాను, భీకర అలలు కొడుతున్నాయి. ఈ వాతావరణ మార్పు ఒకవైపు, కరువు ఒకవైపు, ఇటువంటి తుపానులు చెలరేగే విధంగా ఉంది. మలేషియాలో చూస్తే ఈ అడవి మంటలకు ముందు వారి యొక్క ఈ ఉష్ణోగ్రత టెంపరేచర్ 38 నుండి 40 వరకును చేరింది. ఇప్పుడు ఆ అడవులన్నీ ఎండిపోయాయి. అందులో ఏర్పడేటువంటి ఈ కారు చిచ్చు, దాని యొక్క పరిణామాలు. సముద్ర తీరమున ఉన్న 9,000 మంది ఇప్పుడు తరలించబడ్డారు. ఇది ఎల్ నినోలో ఒక భాగం. ఇంకొక వైపు చూసినట్లయితే ఆస్ట్రేలియా, ఇండియా, ఆఫ్రికాలో ప్రాంతాలు ఈ సమ్మర్ ఎంతో మోసంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ముందుగానే మనకెంతో వేడి, గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీస్ అయి వెళుతుంది. యుద్ధ ప్రారంభానికి ముందే మనం మోసమైన కండిషన్లో ఉండాం. అయితే ఇప్పుడు వార్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతవరకు అన్నది తెలియదు. ఇంకా అవి మనకి విశ్లేషించిన తర్వాత చెప్తారు చూడండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ యొక్క వేడి తరంగాల కొలత ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో ఉండే ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. ఊటీలో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఒక న్యూస్ చూడటం జరిగింది. అందులో ఊటీలో మాత్రమే 26-27 డిగ్రీలకు చేరింది ఈ యొక్క ఏప్రిల్ మాసంలోనే. మే నెలలో ఎలాగుంటుందో తెలీదు. ఇక చూస్తాం. ముందుగానే ఊటీలో చరిత్రలో చూడనంతగా 29 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది అంతకుముందు సంవత్సరాల్లో. ఇప్పుడు మరలా ఆ చోటికి వచ్చింది అని చెప్తున్నారు. ఇండియాలో అన్ని ప్రాంతాల్లోనూ ఇది జరుగుతుంది. ఇదే సమయంలో యుఎస్, మిడిల్ ఈస్టు ఇటువంటి ప్రాంతాలు, వెస్టర్న్ కంట్రీస్ అంతా కూడా గొప్ప తుపాను తాకిడి ఎల్ నినో వల్ల వస్తుందని చెప్పి ఉన్నారు. సో ప్రపంచమంతటా ఒక తీవ్రమైన ఈ ఎల్ నినో మూలముగా ఒక తీవ్రమైన సమ్మర్, లాంగ్ సమ్మర్ వేరు చెప్తున్నారు. ఇది అట్లే ఇప్పుడొక ఉష్ణోగ్రత వెంటనే ముగింపుకు రాదు. అది కొంత దీర్ఘంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ సంవత్సరం తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. సో దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండండి. చాలా సూచనలు, సంకేతాలు ఎలాగ తప్పించుకోవడం అనేది వారు చెప్తూ ఉన్నారు. అది ఫాలో చేయండి. ఇది దాటి దేవుని యొక్క దయ, కృప, కనికరమే వీటి నుండి మనల్ని కాపాడుతుంది. సో ప్రార్థించుదాం. ప్రపంచమే నేను ముందుగానే చెప్పినట్టు ఒక అన్స్టేబుల్ కండిషన్లో ఉంది. క్లైమేటిక్ కండిషన్స్, ఒకవైపు వారు కానివ్వండి, మరొక వైపు కరువులు కానివ్వండి, ఒకవైపు జనం మీదికి జనము కానివ్వండి, ప్రభుత్వ రీతి అయిన కార్యాలు కానివ్వండి, ప్రపంచమే ఒక తడబాటు, అయోమయ పరిస్థితిలో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతాయని దేవుడు చెప్తున్నాడు. ఇందువల్ల మానవ హృదయం సోలిపోతుందని చెప్తున్నాడు. ఆ స్థలంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. వీటి మధ్యలో ప్రభు రాకడ సంభవిస్తుందనే బైబిల్ చెప్తుంది. ఇవి జరుగునారంభించినప్పుడు మీ విడుదల సమీపించుచున్నదని లూకా 21:28 దేవుడు చెప్తున్నాడు. సో దాని ప్రకారం బహుశీఘ్రముగా మన దేవుడు మధ్యాకాశంలో రాబోతున్నాడు. మనం ఆయన ఎదుర్కొంటాం. ఇవి వాటికైన సూచనలుగా కనపడుతున్నాయి. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.